ప్రియులారా, ఇప్పుడు జరుగుతున్న ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని యెహెజ్కేలు 38లో ఉన్నటువంటి గోగు మాగోగు యుద్ధము, అలాగే ప్రకటన గ్రంథంలో ఉన్న హర్మగిద్దో యుద్ధం, ఇవన్నీ కూడా దాని గురించేనని. ఇది చాలా పెద్ద యుద్ధం అని. దీనివలన ఏం జరుగుతుంది అంటే ఒక భయంకరమైన కరువు ప్రపంచానికి రాబోతుందని. అది ఎలాగంటే ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటేట్ చేసేటువంటి ఈ ముస్లిం దేశాలు, ఈ ఇరాన్, ఇవన్నీ కూడా ఆ ట్రాన్స్పోర్టేషన్ని నిలిపివేస్తాయని. తద్వారా ప్రపంచమంతా కూడా భయంకరమైన కరువు కలుగుతుందని. దాని ద్వారా అశాంతి నిండుకున్న ఆ సమయంలోనే శాంతి నినాదంతో ప్రపంచ దేశాలన్నీ అంత్యక్రీస్తు దగ్గరికి వెళ్తాయని. వాడు ఒక 7 సంవత్సరాలు శాంతి ఒప్పందం చేస్తాడు. ఆ తర్వాత అప్పుడు ఇశ్రాయేలీలు ఆ టైంలోనే 3వ మందిరం కట్టడము, దాంట్లోకి అంత్యక్రీస్తు వచ్చి కూర్చుని తానే దేవుడినని ప్రకటించుకోవటము, ఇవన్నీ కూడా జరుగుతుంది. అప్పుడే శ్రమలు ప్రారంభమవుతాయి. ఆ శ్రమల్లోనే సంఘం ఎత్తబడుతుంది. కనుక ముందుగా మనం మేల్కొని వివేకం కలిగి మెలకువగా ఉండి మనం దేవుని రాకడ కొరకు సిద్ధపడాలని చెప్పి ప్రభువు నామమున మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమెన్.